హే ఎవ్రీబడి, ఈరోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, అంటే ట్రాన్స్లేట్ చేయమని. అదేంటంటే, నీకు ఏదైనా చేయాలనిపిస్తోందా, లైక్ బయటికి వెళ్ళాలనిపిస్తోందా, తినాలనిపిస్తోందా, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? నేను ఈ క్వశ్చన్ని ఎప్పుడు మా స్టూడెంట్స్ని అడిగినా వాళ్ళు వాంట్ టుతో స్టార్ట్ చేశారు. డూ యూ వాంట్ టు కమ్ అవుట్, డూ యూ వాంట్ టు ఈట్ సంథింగ్. డూ యూ వాంట్ టు ఈట్ అంటే తిందాం అనుకుంటున్నావా అని, తినాలనిపిస్తోందా అంటే అదెలా? డూ యూ ఫీల్ లైక్ అని అడగాలి. వాంట్ టు వేరు, ఫీల్ లైక్ వేరు. ఓకే, డూ యూ ఫీల్ లైక్ కమింగ్ అవుట్, డూ యూ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్, ఇలా చెప్పాలి. ఇలాంటివి చాలానే నేర్చుకోవచ్చు, క్లారిఫై చేసుకుంటూ ఉండొచ్చు, మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. ఆన్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. అంతకంటే ముందు మీరు కొన్ని బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి. అసలు ఎవరు టీచ్ చేస్తారు, ఎట్లా ఉంటుంది? అఫ్ కోర్స్ నేనే టీచ్ చేస్తాను, కానీ ఎలా ఉంటుంది? డెమో క్లాసెస్ ఉంటాయా? ఇలాంటి క్వశ్చన్స్ ఏవి మీకు రావు. ఒక్కసారి స్మార్ట్ ఇంగ్లీష్ ట్యుటోరియల్